హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనము ఎల్సిఫ్ గురించి చెక్ చేద్దాం. అసలు ఎల్సిఫ్ అంటే ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి. మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మనకి కోడ్ అనేది వెళ్తూ ఉండాలి, జనరేట్ అవుతూ ఉండాలి, మనకు కావాల్సిన అవుట్పుట్ రావాలి. అలాంటి టైంలో మనము ఎల్సిఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తామంటే, ఏదైనా గ్రేడ్ సిస్టమ్ ఉందనుకోండి. ఆ గ్రేడ్ సిస్టమ్ దగ్గర మార్క్స్ ని బేస్ చేసుకొని గ్రేడ్స్ అనేటివి వెళ్తూ ఉండాలనుకోండి. అలాంటి టైంలో ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే ఏ ప్లస్ రావాలి, అలానే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 అయితే ఏ రావాలి. ఇలా ఈ కండిషన్స్ అన్ని ఉన్నప్పుడు మనము ఇలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఇది 1 కాదు 2 కాదు, మోర్ దెన్ 2 ఉన్నాయి, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి మనము ఇలాంటి టైంలో ఎల్సిఫ్ ని యూజ్ చేస్తాం. దీని సింటాక్స్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అంటే ఇఫ్ ఉంది కదా, సేమ్ దానిలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎల్సిఫ్ అనే బ్లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇఫ్ ఇస్తాం, తర్వాత కండిషన్ ఇవ్వాలి, కోడ్ ఇవ్వాలి, ఎల్సిఫ్ ఇవ్వడం, కండిషన్ 2 అండ్ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ ప్రతిదీ ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ వన్ ట్రూ అయింది అనుకోండి, దీనికి రిమైనింగ్ అవసరం లేదు. ఇదంతా అవసరం లేకుండా ఈ ఫస్ట్ కండిషన్ ఉంది కదా, ఆ కండిషన్ చెక్ చేసుకొని మనకి ఆన్సర్ అనేది పాపప్ అవుతుంది. అసలు ఈ టాస్క్ ని బేస్ చేసుకొని కోడ్ ఎలా జనరేట్ చేయాలి, మనకు కావాల్సిన అవుట్పుట్ ఎలా తీసుకురావాలి అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే కింద ట్యాగ్ చేసిన వీడియోని ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.